రిసీవ్ చేసుకున్న బాక్స్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ సంబంధించిన ఓవర్వ్యూ చూసారు అన్నట్లయితే రియల్మీ టీవీ 80 సెంటీమీటర్స్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ ఇంచెస్ సైజెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే నెట్ఫ్లిక్స్తో పాటు డాల్బీ ఆడియో అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ తోటి ఇక గూగుల్ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీ విచ్ వర్క్స్ విత్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ బాక్స్ కూడా సేమ్ థింగ్, కాకపోతే ఇక్కడ మనకి పవర్ రేటింగ్ కూడా అంటే స్టార్ రేటింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 3 స్టార్ పవర్ రేటింగ్తో మనకు రావడం జరుగుతుంది, BE సర్టిఫైడ్. సో ఇక దీనికి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్ ఏదైతే ఉందో ఈ లేబుల్ అంతా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ రియల్మీ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఏప్రిల్ 2020. అలాగే దీని ప్యాకెడ్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేటప్పటికే 14,999, బట్ ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికే మనకి ఇప్పుడు ఇది కేవలం 13,000 రూపీస్ అంటే 12,999కే ఏ విధమైనటువంటి కార్డ్ ఆఫర్స్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ ఏదైతే ఉంది ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓవరాల్గా మీకు నెట్ వెయిట్ వచ్చేటప్పటికే కేవలం 4 kgs మాత్రం ఉండడం జరుగుతుంది. టీవీ బాక్స్తో కలిపి అరౌండ్ 5.5 kgs మనకు రావడం జరుగుతుంది. ఇక దీంతో పాటు గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ ప్రైమ్, అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ కోడ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే. ఇక దీన్ని అయితే మనము అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ స్ట్రాప్ని అయితే కట్ చేస్తున్నాను. సో ఇది బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో రెగ్యులర్ ప్యాకింగ్ లాగానే యాక్చువల్గా మనకి ఇక్కడ థెర్మోకోల్ ప్యాకింగ్ తోటి మనకి ఇది రావడం జరిగింది. ఇది వీళ్ళు దీనికి సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ స్మార్ట్ టీవీ ఉండడం జరిగింది. జస్ట్ 4 kgs కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా మీరైతే లిఫ్ట్ చేయొచ్చు, నో నీడ్ టు వరీ. సో టీవీని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి ఇన్స్టాలేషన్ గైడ్తో పాటు టేబుల్ టాప్ మౌంట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటితో పాటు ఒక టీవీ రిమోట్, అసలు రిమోట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. దీంతో పాటు ఒక ఇన్స్టాలేషన్ అండ్ యూజర్ మాన్యువల్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఈ టేబుల్ టాప్కి సంబంధించినటువంటి 2 స్క్రూస్ అండ్ అట్ ద సేమ్ టైం 2 బ్యాటరీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు షామీ వాళ్ళతో కంపేర్ చేశారన్నట్లయితే ఇక్కడ మనకి బ్యాటరీస్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. అండ్ రిమోట్ అయితే ఆబ్వియస్లీ అసలు ఇంత లైట్ వెయిట్ ఉందంటే నేను ఇప్పటిదాకా ఇంత లైట్ వెయిట్ ఉన్న రిమోట్ని అయితే నేను చూడలేదు. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా మనకి రిమోట్ రావడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది రిమోట్ అయితే. సో ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్, అలాగే మ్యూట్ బటన్, ఇది ఇవాళ రేపు చాలా కంపెనీస్ అయితే మిస్ చేస్తున్నాయి మ్యూట్ బటన్. అలాగే మనకి నావిగేషన్ ప్యానల్తో పాటు హోమ్ ఆప్షన్స్, అలాగే బ్యాక్ అండ్ డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ బటన్తో పాటు అమెజాన్ ప్రైమ్, అలాగే ఇన్పుట్ సోర్సెస్, అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అండ్ రియల్మీ అనేటువంటి బ్రాండింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కార్నర్లో రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి డ్యూయల్, అంటే ఇది ఇన్ఫ్రారెడ్తో పాటు మీకు బ్లూటూత్ కూడా వర్కౌట్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా అయితే మీకు ఇన్ఫ్రారెడ్ త్రూ వర్క్ అయ్యి ఆ తర్వాత ఇది బ్లూటూత్కి పెయిర్ అయ్యి రావడం జరుగుతుంది. వాయిస్ అసిస్టెంట్ యూస్ చేయాలంటే కంపల్సరీగా మీరైతే బ్లూటూత్ తోటి పెయిర్ చేయాల్సి ఉంటుంది. బ్లూటూత్తో కనెక్ట్ అయితేనే మీకు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అయితే ఉపయోగపడతాయి. సో షామీతో పోలిస్తే కంపేర్ టు వీళ్ళు ఒక బెటర్ పని చేశారని చెప్పొచ్చు. దీని లోపలే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ దీన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రిమోట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, వేర్ షామీ అయితే మనకి వీటిని అయితే ప్రొవైడ్ చేయదు. సో ఇది మనకి బేసిక్గా టీవీ అయితే. సో జస్ట్ ఏం లేదు, సింపుల్ కవర్ తోటి ప్యాక్ చేసి పంపించారు అంతే. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ అయితే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక రియల్మీ టీవీ 32 ఇంచెస్, అలాగే పవర్ సోర్స్, అలాగే పవర్ కన్జంప్షన్ 45 వాట్స్ మనకి ఇది ఓవరాల్గా రావడం అయితే జరుగుతుంటుంది. ఇక BIS సర్టిఫికేషన్స్తో పాటు మనకి ఇక్కడ కాషన్ రిస్క్ ఫ్యాక్టర్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మెయిన్ PCB అంతా దీని కింద ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ డిజిటల్ ఆడియో అవుట్ అంటే కోఆక్సిల్ కేబుల్ అని మనం అనుకోవచ్చు. ఇక దీన్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక రెగ్యులర్ ట్రెడిషనల్ AV పిన్స్, ఇక ట్రెడిషనల్ RF యాంటీనా పిన్తో పాటు మనకి 3 HDMI పోర్ట్లు ఇచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి HDMI ఆర్కా అయితే ఇవ్వలేదు. సో మీరు ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్కి అంటే సౌండ్ ఆడియో సోర్సెస్కి కనెక్ట్ చేయాలనుకుంటే కనుక ఆ ఫెసిలిటీ ఇందులో లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు ల్యాన్ కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే 2 USB 2.0 5 volts 500 mAh అంటే అప్రాక్సిమేట్లీ మనకి 2.5 watts ఆఫ్ అవుట్పుట్ మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే వెర్ దెన్ మనకి యూఎస్బీకి అయితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ రెగ్యులర్ పవర్ సోర్సెస్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
సో ఇక మనకి బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక మొత్తం కూడా ప్లాస్టికే. సో అందుకే మనకి ఇంత లైట్ వెయిట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్ మీరు టీవీని చూసారన్నట్లయితే కనుక ఇక్కడ రియల్మీ అనే బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా టీవీ పొజిషన్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక బెజల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు బెజల్లెస్ అంటే చాలా థిన్ బెజల్స్ మనకి ఇచ్చారు. ఏం లేదు, ఎల్ఈడి ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ పైన ఎటువంటి ప్రొటెక్షన్ అంటే డైరెక్ట్గా కేసింగ్ లాగా లేకుండా మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మనకి దీంట్లో ఆల్మోస్ట్ చాలా థిన్ బెజల్స్ ఉన్నట్లుగా మనకు కనపడటం జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఇక్కడ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు కార్నర్ కనిపిస్తుంది చూసారా. సో ఇంతవరకు ఎల్సిడి ప్యానల్ ఉండడం జరుగుతుంది. ఈ ఎక్సెస్ అంతా కూడా ప్రొటెక్షన్ లేయర్. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్లో మనకి ఇది అంటే బెజల్లెస్ డిజైన్గా మనకు రావడం అయితే జరుగుతుంది. అంతేగాని అంతకుమించి అయితే ఏం లేదు. సో ఓవరాల్గా డిజైన్ పరంగా అయితే పర్వాలేదు, బాగానే ట్రై చేశారని చెప్పొచ్చు. ఈవెన్ మనకి బాటమ్ ఆఫ్ ద టీవీ చూశారు అన్నట్లయితే కనుక డిజైన్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 స్పీకర్స్, ఒకటి లెఫ్ట్ అలాగే ఒకటి రైట్ రావడం జరుగుతుంది. సో ఒక్కొక్క దానిలో కూడా 2 స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ 2 ఉంటాయి, అంటే 20 వాట్స్. అండ్ వీటితో పాటుగా 2 వాట్స్కి సంబంధించినటువంటి మరొక స్మాల్ ట్వీటర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే వీళ్ళు హైలైట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఏవైతే హైస్ ఉంటాయో హైస్ వాల్యూమ్ కూడా మనకి చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక దీని పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇదైతే జాస్టిక్ ఏం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఇంటర్నల్గా ఉండేటువంటి పీసీబీ ఏదైతే ఉందో ఆ పీసీబీ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది జరుగుతుంది. సో అట్లీస్ట్ దీన్ని కవర్ చేసినా బాగుండేది. సో కవర్ చేయకుండా ఇట్లా ఇచ్చారు. ఎందుకంటే మాయిశ్చర్ వల్ల లోపల ఫంగస్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇవి ఫిజికల్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో డిజైన్ పరంగా అయితే బాగానే ఉంది, కానీ బిల్ట్ క్వాలిటీ అలాగే ఇది చాలా అంటే లో ఎండ్ మెటీరియల్తో డిజైన్ చేశారు. లో క్వాలిటీ గ్రేట్ టీవీ ఉన్నట్లే ఉంది, కానీ నాకైతే ఒక హై ఎండ్ టీవీ అన్నట్లు అనిపించట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రూస్ అన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్గా బయటకు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇదంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం డిజైన్ లుక్ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వీళ్ళు వచ్చినప్పటికీ డెస్క్టాప్ మౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. అంటే మీరు టేబుల్ టాప్ మీద ప్లేస్ చేసుకోవాలనుకుంటే నో ఇష్యూ. ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అదనంగా 399 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తుంది. ఎవరైతే ఇన్స్టాలర్ వస్తారో అతనికి మీరు పే చేస్తే అతనే మీకు వాల్ మౌంట్ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇదైతే కొంచెం వీళ్ళు అట్లీస్ట్ దీన్ని తక్కువ తీసుకొస్తే బాగుంటుంది. ఈవెన్ షామీ కూడా ఇదే తప్పు చేసింది, వీళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇదే తప్పు చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి రియల్మీ అనగానే మనకి అగ్రెసివ్ ప్రైజింగ్గా గుర్తొస్తుంది. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఇదే ఫస్ట్ నుంచి. కానీ ఈసారి నాకు ఈ రియల్మీ టీవీలో అయితే ఈ అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే కనపడలేదు. ఇక దీంట్లో మనకి ఇచ్చినటువంటి డెస్క్టాప్ మౌంట్స్ తోటి దీనికి ఇచ్చిన స్క్రూస్తో ఫిక్స్ చేసేసి మనము టేబుల్ టాప్ మౌంట్ అయితే చేసేద్దాం. సో దీంట్లోనే మనకి 4 స్క్రూస్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది, మీరే ఓపెన్ చేసుకొని మీరే ఫిట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇన్స్టాలర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఓపెన్ చేసి ఫిక్స్ చేసేటప్పుడు నా రికమెండేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరైతే ఒక షార్ట్ వీడియోని అయితే రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ వచ్చిందనుకోండి మనం క్లెయిమ్ చేయడానికి వారంటీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వారంటీ విషయానికి వచ్చారంటే ఇదైతే మనకి 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేయడంతో పాటు కేవలం ప్యానల్ మీద వీళ్ళు అడిషనల్గా 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. లోపల ఉండేటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అయితే కాదు. అంటే ప్యానల్కి మాత్రమే 1 ఇయర్, మిగతా లోపల మదర్ బోర్డ్ పీసీబీ ఏదైనా డ్యామేజ్ అయిందంటే మళ్ళీ ఖచ్చితంగా దీనికోసం మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఇది ప్రాపర్గా ఫిక్సింగ్ కూడా లేదు. మరి వీళ్ళు ఎలా డిజైన్ చేశారో ఏందో. సో దీన్ని స్క్రూ వేసి మనం ఫిక్స్ చేసేంత వరకు పర్ఫెక్ట్గా అయితే ఇది ఫిక్స్ కాదు. సో ఫస్ట్ ఇనిషియల్గా నేను ఇక్కడ దీన్ని స్క్రూ వేసేసి దీన్ని అయితే ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ ఇందులో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా మనము స్క్రూ ఫిక్స్ చేసేటప్పుడు చాలా టైట్గా తిప్పాల్సి ఉంటుంది. సో ఇట్లా టైట్గా తిప్పుతున్నప్పుడు మనకి ఇది టీవీ ఏమైనా డ్యామేజ్ అయిద్దా అనేటువంటి భయం అయితే కలుగుతూ ఉంటుంది. కానీ ఏం కాదు, లోపల కొంచెం చాలా టైట్గా ఈ డిజైన్ ఎవరైతే ఈ డెస్క్టాప్ అంటే టేబుల్ టాప్ మౌంట్స్ని తయారు చేశారో నాకైతే ఇదిగో చూడండి, ఇది నేను ఫుల్గా టైట్ చేశాను, స్టిల్ ఇక్కడైతే నాకు ఇలా రావడం జరుగుతుంది. ఇంకా అంతకు మించి టైట్ అయితే లేదు. సరే ఒకసారి దీనికి సంబంధించినటువంటి కింద ప్యానల్ని కూడా నేను టైట్ చేసి చూస్తాను, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో రైట్ నౌ ఒక స్క్రూ అయితే నాకు కొంచెం దగ్గరే టైట్ అయిపోయింది, ఇంకొక స్క్రూ అయితే పర్లేదు కొంచెం బెటర్గానే టైట్ అయింది. కానీ డిజైన్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అయితే మ్యాండేటరీగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని నేను చెప్తాను. ఇక నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీని కూడా ఫిక్స్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఎవరైతే డెస్క్టాప్ అంటే టేబుల్ టాప్ కింద వాడాలనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం దీన్ని అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ చాలా టైట్ చేసేసాను, ఆల్మోస్ట్ ఫుల్ టైట్. స్టిల్ ఇది రియల్మీ హ్యాస్ టు లుక్ ఓవర్ దట్.
ఒకటైతే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది, ఇంకోటి అయితే ఇట్లా మీరు అనుకోవచ్చు లెఫ్ట్ది రైట్ది లెఫ్ట్ అని. కాదు, నేను పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశాను. రైట్ది రైట్కే, లెఫ్ట్ది లెఫ్ట్కే. ఇన్ఫ్యాక్ట్ ఇది క్రాస్లో కూడా ఫిక్స్ కాదు, నేను చెక్ చేశాను. ఇక్కడ మాత్రం ఈ ఇష్యూ అయితే ఉంది. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, మీరైతే టేబుల్ టాప్ మీద అయితే దీన్ని వాడకండి. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే ఈవెన్ 43 ఇంచెస్లో కూడా నేను చూశాను, సేమ్ ఇదే ఇష్యూ ఉంది. అలాగే 32 ఇంచెస్లో కూడా ఇదే ఇష్యూ ఉంది. నేనైతే చాలా స్ట్రాంగ్గా మీకు ఏదైతే వాల్ మౌంట్ ఉంటుందో వాల్ మౌంట్కి అయితే రిఫర్ చేస్తాను. దీన్ని అయితే యూస్ చేయకండి సాధ్యమైనంత వరకు. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే పవర్ ఆన్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక్కడ పవర్ ఆన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు బూట్ అవ్వడం చెక్ చేయొచ్చు. సో రియల్మీ టీవీ అని చెప్పి మనకు బూట్ అవుతుంది. సో అఫీషియల్గా ఇది ఆండ్రాయిడ్ స్టాక్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి బూట్ లోగో ఏదైతే ఉందో గూగులే మనకు రావడం జరుగుతుంది. లెట్ మీ ఫినిష్ దిస్. సో ఇది కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళ సెటప్ అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాంగ్వేజ్ అలాగే మన లొకేషన్ అడుగుతుంది. సో ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇండియా, ఎందుకంటే మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ యూస్ చేసేటప్పుడు మన యాక్సెంట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పటిదాకా మీకు రిమోట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇన్ఫ్రారెడ్ ద్వారా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వీ హ్యావ్ టు పేర్ ఇట్ ఫర్ ద బ్లూటూత్. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీరు ఇక్కడ హోమ్ బటన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది చూసారా. సో ఈ రెండింటిని పేర్ చేసి 1 మీటర్స్ డిస్టెన్స్ లోపల అట్లీస్ట్ 3 సెకండ్స్ పట్టుకొని ఉన్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. సో ఇక్కడ స్టిల్ పేరింగ్, కీప్ ఇట్ ఆన్ ద బాటమ్. సో రిమోట్ అయితే పేర్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి ఇక్కడ క్విక్ సెటప్ విత్ యువర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది. సో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉందన్నట్లయితే కనుక మీరు అక్కడ సింపుల్గా ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అన్నారన్నట్లయితే ఆటోమేటిక్గా మీ టీవీకి అది సెటప్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకైతే వైఫై కనెక్టివిటీ అడుగుతుంది. సో ఈ వైఫై కనెక్టివిటీలో కూడా మనకి ఇది కేవలం సింగిల్ బ్యాండ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే రాదు. సో ఇక్కడ వాసుగడ్డం నా వైఫై కనెక్టివిటీ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది మనకి ఇనిషియల్గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది ప్రొవైడ్ చేద్దాం, చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను, సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళి చూస్తున్నాను. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు చెక్ చేయండి, ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే కనుక అప్డేట్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ 917 MB ఆఫ్ అప్డేట్ నాకు ఉంది. సో ఈ అప్డేట్ అయితే ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఇందాక మీరు చూసారంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసేసాను. సో ఇక్కడ నాకు వర్షన్ ఇది వచ్చేటప్పటికే ఫ్రైడే 15th మే మనకు రావడం అయితే జరిగింది. సో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు, మే సెక్యూరిటీ ప్యాచ్ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రావడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఇంకా అబౌట్ ద టీవీలోకి వెళ్ళారంటే ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి సిస్టమ్ అప్డేట్స్ అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే నో అప్డేట్స్, ఇది ఆల్రెడీ మనకి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయిపోయింది. ఇక దీంట్లో మనకి పిక్చర్ అండ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అయితే మనకి క్రోమ్ బూస్ట్ టెక్నాలజీ అయితే ఏదైతే వీళ్ళు చెప్తున్నారు 32 ఇంచెస్లో ఇవ్వలేదు, 43 ఇంచెస్లో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి HDR10 కావచ్చు లేదా క్రోమా బూస్ట్ టెక్నాలజీ కావచ్చు, అలాగే ఆడియో పరంగా కూడా ఆడియో ఏమేమి అవుట్పుట్స్ ఇచ్చారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సౌండ్ టెక్నాలజీలో మనకి SPDF డౌన్ మిక్స్ వచ్చేటప్పటికే స్టీరియో ఇచ్చారు, సరౌండ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ సరౌండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం యాక్టివ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు, డిపెండ్స్ అపాన్ మీరు వాచ్ చేసేటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని. మూవీ అయితే మూవీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, అలాగే న్యూస్ అయితే న్యూస్, స్టేడియం లేదా మీరు కస్టమైజ్ చేసుకున్న ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో వాల్యూమ్ లెవెలర్ ఇవన్నీ కూడా మనకి డిజేబుల్ ఉన్నాయి. వీలైతే దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో ఒకటి నేను మీకు తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కోర్స్ ఇందులో ఉన్నటువంటి బ్లూటూత్ సెట్టింగ్స్ తోటి మనం ఎడిషనల్గా మనకు కావాల్సినటువంటి ఏదైనా చిన్న సౌండ్ బార్స్ ఉంటాయి చూసారా, ఈ సౌండ్ బార్స్ని అయితే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని సౌండ్ బార్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే యామ్కిట్ అని చెప్పి సౌండ్ బార్ కనిపిస్తుంది. సో ఇక్కడ పేరు కొట్టంగానే ఆటోమేటిక్గా నాకు ఇది పేరు అవ్వడం జరుగుతుంది. ఎడిషనల్ యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకొని అంటే డైరెక్ట్గా మీరు ఏదైనా సౌండ్ బార్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీని వీడియో కూడా మీకు త్వరలోనే రాబోతుంది. సో దీన్ని కూడా నేను తీసుకొస్తాను. సో ఆల్రెడీ నేనైతే దీనికి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఏదైతే ఉందో ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచడం అయితే జరిగింది. ఇక ఒకసారి వీడియో క్వాలిటీని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సౌండ్ మాత్రం నాకు ఇంప్రెసివ్ అనిపించింది. సౌండ్ చాలా లౌడ్గా ఉంది. ఇక వీడియో అయితే మనకి ఇది HD రెడీయే కాబట్టి ఇంతకు మించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు.
ఆడియో మాత్రం చాలా లౌడ్ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రియల్మీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ స్మార్ట్ టీవీ, అందులో కూడా 32 ఇంచెస్ హెచ్డి రెడీ టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, ఇక అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి నా యూజర్ ఎక్స్పీరియన్స్తో కూడిన ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్లయితే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.